ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుని. చూడండి, వీరు సాతాను మాట నమ్మారు. సర్పము మాట ఎప్పుడైతే నమ్మారో వాళ్ళు దిగంబరులైపోయారు. అంటే వాళ్ళ పరువు పోయింది. ఆ శరీరాశ నేత్రాశల వెంబడి ఎప్పుడైతే పోయారో వాళ్ళకు వస్త్రాలు లేని వారుగా దిగంబరులుగా మార్చబడ్డారు. అయితే మన దేవుడైన యేసు ప్రభు ఏం చేస్తున్నాడు చూడండి. మన దేవుడైన యెహోవా అదే ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో చర్మపు చొక్కాయిలను ఆయన చేయించి ఆదాముకొకటి అవ్వకొకటి ఇచ్చాడు. మన దేవుడు వస్త్రములను కప్పే దేవుడు, మన పరువు తీసే దేవుడు కాదు. అందుకనే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో తెల్లని వస్త్రాలు ఆయన ఇస్తున్నాడు. పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు నీవు కావాలి అంటే ఈ వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు విను, దేవుని మాటలు విను, నమ్ము. దేవుడి వాక్యం ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.